వెల్కమ్ టు నిజం న్యూస్. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ కమిషనర్ పరిధిలోని సిపి సుమతి ఆధ్వర్యంలో సంస్కార మెగా కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. లౌడ్లీ దట్ సైడ్ లో తిరుగుకుంటూ కూడా ఈ స్పై క్యామ్స్ పెట్టుకొని వీళ్ళని పట్టుకోవడం, అది ప్రాపర్ ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేయడం చేస్తున్నాం మేడం. ఇప్పటి వరకు కూడా ఈ 24/3 డిజిట్స్ ఏమన్నా కూడా హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు మేడం. ఆ 3 డిజిట్స్ నుంచి తీసుకొని ఫిల్టరింగ్ చేసుకొని ఒక 3 మంత్స్ అనుకొని తర్వాత అబ్జర్వ్ చేస్తే ఫోన్ టచ్ చేయలేదు, కావాలని ఇంటెన్షనల్ గానే తనని టచ్ చేసినట్టుగా అనిపించింది మేడం. వెంటనే ఆ మహిళ ఆ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాస్ ని చెక్ చేసి వివిధ కారణాల చేత వివిధ సమయాల్లో వివిధ రకాలుగా పట్టుబడి ఉన్నారు. వారందరికీ సంస్కార్ అన్న పేరుతో కౌన్సిలింగ్ సెషన్స్, మాస్ కౌన్సిలింగ్ సెషన్ ఈరోజు నిర్వహించడానికి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా మా మిత్రులకు, పోలీస్ మిత్రులందరికీ, మీడియా మిత్రులకు, తర్వాత స్వచ్ఛందంగా మైనర్స్తో పాటు వచ్చిన పేరెంట్స్కి, తర్వాత మేజర్స్కి అందరికీ కూడా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ తరఫున నమస్కారం, అభినందనలు కూడా. మీ అందరికీ తెలుసు, సమాజం మహిళ అభివృద్ధి లేకపోతే సమాజ అభివృద్ధి ఉండదు. ఒకవేళ ఉన్నా దాని స్థితిగతులు ఎక్కువ మహిళని ఇంకా గౌరవించాల్సిన అవసరం ఉంది. సో దీనికి చాలా ఆలోచించి ముందుకు తీసుకొచ్చినది ఇందాక డీసీపీ గారు వివరించినట్టు రిఫర్మేటివ్ అప్రోచ్ ఈజ్ షీ టీమ్స్ కాన్సెప్ట్. అంటే మీరు మారడానికి ఒక అవకాశం షీ టీమ్స్ కల్పించబడుతుంది. ఇవి పోలీస్ స్టేషన్స్ బయట పనిచేస్తాయి. సందర్భంగా సిపి సుమతి మాట్లాడుతూ 2026 జనవరి నుండి మే వరకు షీ టీమ్స్ కు 760 మంది ఈఫ్ టీజర్లు పట్టుబడ్డారు. మహిళలను వేధించిన కేసుల్లో 61 ఎఫ్ఐఆర్ నమోదు చేసి 231 పెట్టి కేసులు చేశామని తెలిపారు. మహిళలను వేధిస్తున్న వారిలో 108 మంది మైనర్లు, 24 ఏళ్ల లోపు యువకులు, 50 ఏళ్లు పైబడ్డ వారు కూడా ఉండడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో గస్తీని మరింత ముమ్మరం చేస్తామని, కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు, ప్రోత్సాహ నేరాలు నియంత్రణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజం న్యూస్.